వచనములు మనం చదివితే ఒక మంచి మాట ఉన్నది. యేసు ఒలీవ కొండకు వెళ్ళను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాక ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన మధ్యను నిలవబెట్టి, యేసయ్య దేవాలయంలోనికి వస్తే దేవాలయంలోనికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధకుడా, ఇదిగో ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది, ధర్మశాస్త్రం చెబుతుంది ఈమెను రాళ్లతో కొట్టి చంపమని, మరి నీవేం చెబుతావు అని అడిగాడు. ఇదంతా దేవుని మందిరంలో జరుగుతుంది. వాళ్ళందరూ రాళ్ళు చేత్తో పట్టుకుని దేవుని ఆలయంలోకి వచ్చారు. రాళ్ళు చేత్తో పట్టుకొని ఈయన ఏం చెప్తాడో దాన్ని బట్టి ఆమెను శిక్షించాలి, ఆమెను కొట్టాలి, ఆమెను చంపాలి అని పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అని రాశారు. యేసయ్య చెప్పాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు ఆమె మీద రాయేయండి అన్నాడు. అంతే. ఇక అక్కడున్న వాళ్ళందరూ చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం అనుకుని కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఎవరు? యేసయ్య దేవుడని రక్షకుడని నమ్మారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనతో నడుస్తున్నారు. ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన వాళ్ళతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా వాక్యమందు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. సత్యాన్ని